చూసిండ్రు కదా గుడివాడల టీడీపీ అభ్యర్థులు ప్రచారానికి వస్తే జనం ఎట్లా తిరగబడి తరిమికొట్టిండ్రో ఇట్లా ఒక్క గుడివాడలనే కాదు ఎక్కడ చూసినా ఇదే కథ. అందుకే ఏం చేయాలనో అర్థం కాక తల పట్టుకుంటున్న టీడీపీ ఎల్లో గ్యాంగు డబ్బులు ఎరేయాలని చూస్తున్నారు. మొన్నటిదాకా సిగ్గు లేకుండా చీరలు వంచిన టీడీపీ వాళ్ళు ఇప్పుడు బరి తెగించి బాజాప్తగా డబ్బులు వంచుతున్నారు. అగ చూస్తున్నారా ఇక్కడ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో. అదన్నట్టు మ్యాటరు. జనం ప్రచారానికి రాకపోయేసరికి ఇజ్జత్ పోతుందని చెప్పి ఇట్లా డబ్బులు వంచుతున్నారు. మరి పెద్దోళ్ళకు వంచితే చూసేటోళ్ళు ఏమన్నా అంటారనో ఏందో పిల్లల చేతికి ఇస్తున్నాడు. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రమోహన్ రెడ్డికి ఏ సర్వే చూసినా ఓడిపోతామని చెప్పినట్టున్నాయి. అందుకే ఏం చేయాలనో తెలియక ఆయనే ఇట్లా స్వయంగా రంగంలోకి దిగి రోడ్ల మీదనే పైసలు ఇస్తున్నారు. అట్లనే చీరలు కూడా వంచుతున్నాడు. ఇక ఏం చెప్పుడు వీళ్ళకు సిగ్గు లేదా జీడి గింజ అంటే నల్లగున్నా నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లా ఎందుకు పైసలు వంచుతున్నారు, ఇట్లా ఇజ్జత్ లేదా అంటే ఓడిపోయేటట్టున్నాం మాకెందుకు ఇజ్జతి అనేటట్టున్నది ఇలా ఇవ్వరం. అయినా ఓ సోమిరెడ్డి సారు జనమంతా సోయి లేకుండా ఉన్నారనుకుంటున్నావా? ఇట్లా మీరు పోయి డబ్బులు ఇవ్వగానే ఓట్లేసేదందుకు కావాలంటే ఇచ్చిన డబ్బులు తీసుకొనైనా అమ్మ ఒడి ఎవరిస్తారో వాళ్లకు ఓటేస్తారు, చేయూత ఎవరిస్తారో వాళ్లకు ఓటేస్తారు, మంచి చదువులు మంచి వైద్యం ఎవరిస్తున్నారో వాళ్లకు ఓట్లేస్తారు తప్పితే ఇట్లా మీ ప్రలోభాలకు పడిపోయేటోళ్ళు ఎవ్వరు లేరు అక్కడ అన్నట్టు. మంగళగిరిలో కూడా లోకేష్ ఇట్లనే డబ్బులు వంచాలని చూస్తున్నాడట. అందుకే జగన్ సార్ ఏం చెప్పిండో విన్నాం కదా. జనం అందరూ ఇప్పుడు జగన్ అన్న చెప్పినట్టే చేసేటట్టున్నారు. ఎందుకంటే జనానికి ఇంత మంచి చేస్తున్న జగన్ అన్నను ఎవరు కాదనుకుంటారు చెప్పండి.